నమస్కారం. బీఆర్కే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ఎవరికి మాత్రం డబ్బు చేదుంటుంది చెప్పండి? డబ్బంటే అందరికీ అవసరమే, కానీ డబ్బు ఊరికే రాదు, కష్టపడి సంపాదించాలి. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలన్నా కావలసిన మూలధనం అవసరం. పిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిలకు, ఇల్లు కట్టుకోవడానికి, ఇలా ఏ అవసరాలకైనా డబ్బు అనేది చాలా అవసరం. సులువుగా వచ్చేస్తుంది కదా అని ఎడాపెడా లోన్లు తీసుకుంటే తర్వాత వాటిని తిరిగి చెల్లించుకోవడానికి నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పరువు పోతుందని ఆలోచించి చాలామంది నిస్సహాయ స్థితిలో తీవ్ర మానసిక వేదనలు అనుభవిస్తున్నారు. కానీ చాలామందికి లోన్ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులుంటాయని తెలియదు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్ బ్యాంక్ సంస్థలు తమ కస్టమర్ల బేస్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో సులువుగా లోన్లు మంజూరు చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంస్థలకు రుణ నిబంధనలను కూడా సడలించింది. అయితే లోన్లు సులువుగా లభించడం వలన రుణవేతదారులు కూడా పెరిగిపోయారు. ఈ డిఫాల్ట్ పెరుగుదల, రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రుణగ్రహీతలను రక్షించడానికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? లోన్ తీసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నెల నెల చెల్లింపులు చేయలేకపోతున్న వ్యక్తులు ఎలాంటి హక్కులు కలిగి ఉంటారు? ఇప్పుడు ముందుగా అంటే ప్రస్తుతము అన్ని బ్యాంకులు ఒక పోటీ ప్రపంచంలో ఉన్నాయని చెప్పేసి అనాలి. ప్రస్తుతం బ్యాంకులు అలాగనే నాన్ బ్యాంక్ సంస్థలు తమ కస్టమర్ల యొక్క బేస్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో సులువుగా లోన్లు మంజూరు చేసేస్తున్నాయి. లోన్ తీసుకున్న వ్యక్తులకు మరోవైపు ఏజెంట్ల వేధింపులు కూడా వస్తుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపశమనం ఇచ్చేందుకు తీసుకున్న నిబంధనలు, చర్యలేంటి సార్? ఓకే సార్, ఇక్కడ ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల రూపంలో ప్రజలకు చాలా దగ్గర అవుతుంది. రుణాలు సరళంగా ఇస్తున్నారు. సో అది చాలా ఆనందించదగ్గ విషయమే. కానీ ఈ లోన్లో రికవరీ కోసం ఏమవుతుందంటే, లోన్ తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం కట్టేటప్పుడు లేకపోవడం, లేక ఆర్థిక ఇబ్బందులు రావడం, లేక ఉద్యోగాలు కానీ, యాక్సిడెంట్ ఇలాంటి జరగడం, ఏదో కారణాల వల్ల లోన్ కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, లోన్ రికవరీకి బ్యాంకులపై ఒత్తిడి రావడం, ఆ బ్యాంకులు రికవరీ కోసం కొంతమంది ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకుని రికవరీ ఏజెంట్స్ ని ఈ క్లయింట్స్ లబ్ధిదారుల మీదకి పంపుతున్నారు. వారిపై ఒత్తిడి తేవడం, వారిని భయపెట్టడం, వాళ్ళ మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకురావడం చేసి లోన్లు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బ్యాంకు లోన్ తీసుకున్న వారు, లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన పరువు కోసం బాధపడుతున్నారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, అలాగే వివిధ రకాలైన వేదనకి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఈ లోన్లు కట్టలేక ఈ యొక్క ఒత్తిడికి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ని విధించింది. ముఖ్యంగా ఆర్బీఐ పెట్టిన గైడ్ లైన్స్ ఏంటంటే, ఉదయం 8 నుంచి సాయంత్రం 7 లోపు మాత్రమే రికవరీ ఏజెంట్లు వాళ్ళు వసూలు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు, లోన్దారులకి. అలాగే ముఖ్యంగా ఏంటంటే, వారిని బెదిరించడం కానీ, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఒత్తిడి కలిగించడం కూడా చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంకా ఏంటంటే, ఈ యొక్క ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని నిబంధనలకి మించి ప్రవర్తించినట్లయితే వారిపై బ్యాంకులపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఆ ఏరియాలో లోన్ రికవరీ ఏజెంట్లకి అవకాశం లేకుండా బహిష్కరించే అవకాశం కూడా ఉంది. సో దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లోన్ తీసుకున్న వ్యక్తులు వారి యొక్క హక్కుల్ని కూడా గమనించాలి. హక్కుల్ని గమనించకుండా భయపడుతూ ఉంటే వీళ్ళు భయపడుతూనే ఉంటారు. ఎన్నో ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మానసిక ఒత్తిడికి గురై ఎంతో ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎస్ సార్. అంటే సార్, అసలు ఈ లోన్లు తీసుకొని నెల నెల అంటే ఏదైతే ఉందో కిస్తీ లేదంటే వాయిదాలు కట్టుకోలేకపోవడానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా ఒక ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు అనుకోండి, కట్టలేకపోవచ్చు. లేదా యాక్సిడెంట్ గురయ్యాడు అనుకోండి, కట్టలేకపోవచ్చు. ఒక వ్యాపారవేత్త తీసుకున్న రుణం వ్యాపారం సరిగా లేకను ఆర్థిక ఇబ్బందులు జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో కట్టలేని పరిస్థితులు రావడం, ఇలాంటి ఏదో రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఏదైనా కారణం ఉన్నప్పటికీ కూడా లోను రికవరీకి కొన్ని చట్టపరమైన పద్ధతులను పాటించాల్సిన అవసరం బ్యాంకుల పైన ఉంది. సో బ్యాంకులు ఈ యొక్క లోన్ రికవరీ కోసం
ఈ యొక్క రికవరీ ఏజెంట్లు ఉపయోగించి అక్రమ పద్ధతుల్లో వసూలు చేయడాన్ని ఆర్బీఐ తప్పు పట్టింది. కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా తప్పు పట్టింది. వారిపై చర్య తీసుకోవాలని కూడా చెప్పింది. ఎస్ సార్, అంటే కొంతమంది అయితే ఈ పరువు పోతుందని చెప్పేసి కూడా ఇంటికి వచ్చేసి కొంతమంది రికవరీ ఏజెంట్లు వాళ్ళని చాలా హింసాత్మకమైన ధోరణిలో మాట్లాడుతుండటము, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళడము, లేదంటే ఫోన్లు చేయడం. ఒక్కసారి ఫోన్ చేసేసి 1-2 సార్లు ఫోన్ చేసి ఆగిపోవడం కాదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా దాదాపు 7-8 సార్లు 10 సార్లు ఫోన్ చేసేసి ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ విధంగా కొంతమంది ఇండ్లకే వెళ్ళిపోయి వాళ్ళని హెరాస్ చేయడం కూడా మొదలుపెట్టారు. అంటే ఈ రికవరీ ఏజెంట్లు ఎలా ఉన్నారు అంటే ఒక రౌడీల్లాగా, ఒక గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ఈ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, రికవరీ ఏజెన్సీస్, ఇవి కూడా ఆ ఏజెంట్లను ఎవరైతే ఉన్నారో, రికవరీ కోసం వెళ్ళే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రౌడీల్ని పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అంటే బౌన్సర్స్ లాగా అలా కనబడాలని చెప్పేసి వాళ్ళని పెడితే వాళ్ళు భయపెట్టి తప్పనిసరి డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆ కోణంలో ఆలోచించి పెట్టారేమో. కానీ ఇక్కడ పరువు, ప్రతిష్టత ఇదంతా భంగం అవుతుందని చెప్పేసి కూడా భావించి చనిపోయిన వ్యక్తులను కూడా చూస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళ మీద అసలు దీన్ని చెక్ పెట్టాలంటే ఏం ఏం చేయవచ్చు? ముఖ్యంగా వేధింపులు చేశారని చెప్పాలంటే మనం సాక్ష్యాధారాలు ఉండాలి. సాక్ష్యాధారాలు అంటే వాళ్ళు చేసిన ఫోన్ కాల్స్ రికార్డ్ కానీ, ఫోన్ రికార్డింగ్స్ కానీ, కాల్ లిస్టు, అలాగే మెయిల్స్ ఏమైనా పంపితే మెయిల్స్ కానీ, అవి సాక్ష్యాలన్నీ పెట్టుకోవాలి. ఇంటికి వచ్చినప్పుడు మనం బెదిరించినప్పుడు ఏమైనా సాక్ష్యాలు ఉంటే పెట్టుకుని మనం ముఖ్యంగా ఆ యొక్క సంబంధిత బ్యాంకు కానీ, బ్యాంక్ అధికారులకి కంప్లైంట్ చేయాలి. ఎలా వచ్చి బెదిరిస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పి. వాళ్ళు మందలించి వాళ్ళని ఆప్ చేస్తే పర్వాలేదు. లేదంటే ఆర్బీఐకి కంప్లైంట్ చేయొచ్చు, డైరెక్ట్ గానే మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు వినడం లేదు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారంటే ఈ యొక్క సాక్ష్యాలతోటి మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా వాళ్ళు లోన్ కట్టడం గురించి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఏ రకంగా బెదిరించి మీకున్న సాక్ష్యాలన్నీ పెట్టి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు విధిగా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో రెస్పాన్స్ కాలేదు అంటే మీరు తక్షణమే మీకు సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ కానీ, పోలీస్ సూపరింటెండెంట్ కానీ, లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ మీరు రిటర్న్ గా కానీ, ఓరల్ గా కానీ కలిసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా రిటర్న్ గా ఇచ్చి మీరు రసీదు తీసుకోవాలి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసు నుంచి అంటే మీరు తక్షణమే మీరు మీ నియరెస్ట్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసి మీరు ఎఫ్ఐఆర్ చేయించవచ్చు, వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఇంకా ముఖ్యంగా మీకు పరువు నష్టం కలిగించే, నలుగురిలో మీకు పరువు నష్టం కలిగించే చర్యలు ఏమైనా చేసినట్లయితే మీరు వారిపైన పరువు నష్టం దావా కూడా వేయచ్చు. అలాగే ఇప్పుడు మీకు మిమ్మల్ని బెదిరించిన ఏజెంట్లే కాదు, ఏజెంట్లు వినియోగించిన అటువంటి ఆ బ్యాంకు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క బాధ్యత ఉంటుంది. ఈ యొక్క వీళ్ళు చేసిన నేరపూరిత చర్యలపైన వారికి కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిపైన కూడా మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ ఏదైతే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందో, అంటే ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో కట్టుకోలేకపోతున్నాడు అని అన్నప్పుడు కొంత సమయం కూడా ఇస్తుంది. ఆ మార్గదర్శకాల గురించి చెప్తారా? తప్పనిసరిగా సార్, లోను చెల్లించని వ్యక్తికి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి బ్యాంక్ పైన ఉంటుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసుకు స్పందించి సరైన సమాధానం ఇచ్చి సరైన గడువు తీసుకుని లేదా గడువు కోరి తను అప్పు చెల్లించుకోవచ్చు. ఆ యొక్క వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది. బ్యాంక్ వాళ్ళు కూడా అవి కన్సిడర్ చేస్తారు. వితౌట్ నోటీస్ ఏమీ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, కాలర్ ఉన్నారు నాగేంద్ర గారు. నాగేంద్ర గారు చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? నమస్తే అండి, లాయర్ గారు అండి. అవునండి, నమస్తే. మరి ఏం లేదు సార్, మేము క్రెడిట్ కార్డు తీసుకున్నాం. క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆల్రెడీ క్రెడిట్ కార్డు తీసుకున్నాం సార్, దాదాపు 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాం. ఉన్నారండి లాయర్ గారు? ఎస్, వింటున్నారండి. 2 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము, కడుతున్నాము. మధ్యలో కొద్ది ఇబ్బంది వచ్చి మినిమం కడుతున్నాం సార్. మినిమం 7,000, 5,000, 4,000 కడుతుంటే అది మొత్తం వడ్డీకి జమ వేసుకుని మళ్ళీ నెల ఎక్కువగా బాధేస్తాం. ఆ ఏజెంట్లు పెట్టుకుని వాళ్ళు వచ్చి కడతారా వస్తారంటాం. మేము మళ్ళీ అక్కడ తప్పు చేయటం, టెన్షన్ పడిపోవడం, కడతం జరుగుతుంది సార్.
మాకు కొంత అంటే ఎక్కడదామని ఉద్దేశం లేదు, కానీ గ్రేస్ పీరియడ్ కావాలి సార్. మాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాకు ఏదన్నా ఆగి కడతాకి ఒక ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు, ఆ విధంగా చట్టంలో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా సార్? అయితే ఒకటి, లోన్ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, క్రెడిట్ కార్డు కానివ్వండి, మామూలు కార్డు కానివ్వండి, వేరే లోన్ కానివ్వండి, ఎవరైనా సరే లోన్ రికవరీ ఏజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు క్రెడిట్ కార్డు అయినప్పటికీ కూడా ఆ యొక్క బాకీని చట్టబద్ధంగా వసూలు చేయాలి తప్ప ఒత్తిడి చేసి వసూలు చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కాబట్టి మీపై ఒత్తిడి తెస్తే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేసి వారి బారి నుంచి మీరు తప్పించుకోవచ్చు. నెక్స్ట్, లోను మీరు తీర్చడానికి గడువు కావాలంటే మీరు మీ బ్యాంకర్ని సంప్రదించి బార్గెన్ చేసి మాట్లాడుకుని టైం అడగండి. దానికి కాకపోతే మీకు వడ్డీ పెరిగే అవకాశం ఉంటుంది. అది మీరు ఆ పద్ధతిలో మీరు పరిష్కరించుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు సార్, రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టడం ఎలా? అసలు చట్టం ఏదైనా దీని మీద అంటే చట్టబద్ధత కలిగిన ఏదైనా అంశం ఉందా? ఎస్ సార్, స్పష్టంగా ఉంది సార్. ముఖ్యంగా లోన్ రికవరీ అనేది చట్టబద్ధంగా జరగాలి, లీగల్ ప్రాసెస్ ద్వారా జరగాలి. అంతేకాని బలవంతపు వసూళ్లు చేయడం అనేది చట్ట వ్యతిరేకం. ఇక్కడ లోన్ రికవరీ ఏజెంట్ ఏం చేస్తున్నారంటే బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, ఇంకా కొన్ని సందర్భాల్లో రౌడీజం కూడా చేస్తున్నారు, ఇంకా రకరకాల చర్యలు తీసుకున్నారు. కాబట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా క్రిమినల్ కంప్లైంట్ వేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనపై ఎవరు దుశ్చర్యలు చేసినా, ఎటువంటి బూతులు తిట్టినా, బెదిరించినా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవచ్చు. లేదంటే బ్యాంకర్స్ మీద ఓంబుడ్స్మన్ కానీ ఆర్బీఐ కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళకి తగిన ఆదేశాలు ఇస్తుంది ఆర్బీఐ తక్షణమే ఇటువంటి విషయాల్లో స్పందిస్తుంది. ఎందుకంటే ఈ లోన్ రికవరీ ఏజెంట్ ద్వారా ఈ ఆగడాలు మరీ మితిమీరిపోయి ఎన్నో ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణం పదునైన చర్య ఏంటంటే క్రిమినల్ కేసు పెట్టడమే పదునైంది. కాబట్టి అది మీరు తక్షణమే చేసినట్లయితే పోలీసు వారు చర్యలు తీసుకుంటారు, మీకు న్యాయం జరుగుతుంది, వారి ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా రిలాక్స్ గా ఉంటే మన బాకీ మనం కట్టుకోగలుగుతాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కడతాం. కట్టలేకపోతే దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుతారు తప్ప వేరే మనం ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఈ మధ్యలో వచ్చిన ఈ రికవరీ ఏజెంట్లు వాళ్ళ ఆగడాల కోసం ఎటువంటి వాళ్ళ తీసుకునే ఈ పద్ధతులు చట్టపరమైనవి కావు. ముఖ్యంగా వాళ్ళు ఈ ఒత్తిడి తేవడం, బెదిరించడం, తిట్టడం, ఇంకా ఇతర చర్యలు చేయడం అనేది చట్టబద్ధం కావు. కాకపోతే చట్ట వ్యతిరేకమైన చర్యలు వాళ్ళు చేస్తున్నప్పుడు మన చట్ట ప్రకారంగా వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు భయపడకుండా ఎదుర్కోగలిగితేనే, ధైర్యంగా ఉంటేనే మనం ఈ సమస్య నుంచి పరిష్కరించుకోవచ్చు. ధైర్యంగా లేకపోతే వాళ్ళు ఇలాగే బెదిరిస్తూనే ఉంటారు, మనం లొంగిపోతూనే ఉంటాం, మనం బాధపడుతూనే ఉంటాం, ఇలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది గమనించాలి, వారి హక్కులు గమనించాలి. లోన్ తీసుకున్నంత మాత్రాన మనం వాళ్ళకి బానిసలం కాదు, వాళ్ళు మన మీద పెత్తనం చేయడానికి ఏం లేదు. కాబట్టి అటువంటి దుశ్చర్యల్ని మనం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఖండించాలి, ప్రతి వ్యక్తి కూడా అలర్ట్ గా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అదే నా యొక్క ఇది. అంటే సార్, ఇప్పుడు దీనికి ఏమైనా ఇలాంటి అంటే ఏజెంట్లు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మరి సమీపంలో ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చు, అంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? సో ఫిర్యాదు ఏ విధంగా, అంటే వచ్చేసి వాళ్ళు హక్కు ప్రకారమే వచ్చేసి తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తారు కదా, అంటే కొన్ని చోట్ల పోలీసులు కూడా మరి నిజమే కదబ్బా, మీరు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి తేలికగా తీసి పడేస్తున్నారంట. సో ఈ విధంగా వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది, పోలీసులు కూడా అక్కడ ఎటువంటి పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. సో అలాంటప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు వీళ్ళు? సార్, పోలీస్ స్టేషన్లో మీ ఫిర్యాదును వాళ్ళు పరిశీలించకపోయినా, పట్టించుకోకపోయినా, వాళ్ళు కేర్లెస్ గా ఉంటే మీరు తక్షణమే మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ కంప్లైంట్ ఇస్తే, పై అధికారులు కంప్లైంట్ ఇస్తే వారు తగిన చర్య తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు చర్య తీసుకోకపోతే మీరు మీ నియరెస్ట్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించవచ్చు. లేదా కోర్టు డైరెక్ట్ గా కాంగ్రెస్ తీసుకుని విచారణ జరిపి ఆ దోషులని, ఆ రికవరీ ఏజెంట్ శిక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా రికవరీ ఏజెంట్ పేరుతో వచ్చే వాళ్ళ దగ్గర మీరు అడగాల్సిన ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు అడగాలి. వాళ్ళు బ్యాంకర్స్ వాళ్ళకి ఆదరేషన్ ఇచ్చారా లేదా అనేది ఖచ్చితంగా అడగాలి. వాళ్ళు రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేసి మీ అనుమతి పొంది మాత్రమే మీ ఇంటికి రావాలి. మీ ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే డైరెక్ట్ గా చేసే ఇది వాళ్ళకి లేదు, వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వకూడదు.
అంటే హౌస్ విజిట్ పర్మిషన్ లెటర్ అనేది కూడా ఒకటి ఉండాలంట కదా సార్, అదేమైనా కంపల్సరీయా Yes, sir. ఇంటికి వచ్చినప్పుడు? ఎస్, ఇట్ ఈస్ కంపల్సరీ సార్, కంపల్సరీ. ముఖ్యంగా బ్యాంకర్స్ లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుని వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకుని మాత్రమే హౌస్ విజిట్ చేయాలి. హౌస్ విజిట్ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సినది ఏంటంటే సమయం. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల్లోపు మాత్రమే విజిట్ చేయాలి. అది కూడా ఆ యొక్క ఇంటి యజమాని అతని అనుమతి పొంది అతనికి తెలియజేసి మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలియకుండా సడన్ గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇది వాళ్ళకి లేదు, వాళ్ళకి హక్కు లేదు. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బంధువుల నెంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఇంటికి వస్తున్నారు, వాళ్ళు దొరకకపోతే వాళ్ళ బంధువుల నెంబర్లు తీసుకుంటున్నారు. వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేసేసి వీళ్ళకు పరువు పోయే విధంగా మొత్తానికైతే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సో నిజంగా ఆర్బీఐ ఏదైతే ఉందో వాళ్ళని ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిబంధనలు కొన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉంటాయి సార్? అంటే ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎగ్గొట్టాలని మాత్రం మనం అనుకోం, కానీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఇంకొంచెం టైం ఇవ్వడానికి అలాంటి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? బ్యాంక్ వారి డిస్క్రిప్షన్ మీద ఉంది. అయితే వారికి కొంత కాలం వ్యవధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న వ్యవధులు ఇస్తూ ఉంటారు, కొంచెం టైం ఇస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఎక్కువ లాంగ్ టైం ఇవ్వాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని బార్గెయిన్ చేసుకుని దాన్ని టైం పొందే అవకాశం కూడా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్యాంక్ వారిని సాటిస్ఫై చేయగలిగితే, ఈ రీజన్ వల్ల నేను కట్టలేకపోయాను, డబ్బుని కట్టలేకపోవడం కాదు, డబ్బు లేక ఈ యొక్క కారణాల వల్ల నేను కట్టలేకపోయాను. ఒక ఎంప్లాయీ లోన్ తీసుకున్నాడు, సస్పెండ్ అయిపోయాడు, కట్టలేకపోతున్నాడు. అలాంటి సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం టైం అడగొచ్చు. అలాగే ఒక వ్యక్తి లోన్ యాక్సిడెంట్ గురై హాస్పిటల్లో ఉండి 2-3 నెలల నుంచి బయటకు రాలేకపోతాడు, కట్టలేకపోతాడు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా బ్యాంక్ వారు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా చాలా సందర్భాల్లో వెసులుబాటు కల్పిస్తారు, వెసులుబాటు తీసుకునే అవకాశం ఉంది. సో లోన్ ఎగ్గొట్టమని ఎవరు చెప్పరు, ఏ కోర్టు చెప్పదు, బట్ కట్టాల్సిందే. కట్టడానికి కొద్దిగా ఏమైనా ఆ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని పరిష్కరించుకునే మార్గాన్ని మనం బ్యాంకర్స్ ద్వారా పొందొచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సార్, మస్తాన్ బాబు భద్రాచలం నుంచి, వారితో మాట్లాడదాం. మస్తాన్ గారు చెప్పండి సార్. మస్తాన్ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ఫైనాన్సర్లు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరికి ఫిర్యాదు చేస్తే సరిపోద్దని కృష్ణాచారి గారిని అడుగుదాం సార్. ఎస్, మీరు ఎక్కడ లోన్, ఏం లోన్ తీసుకున్నారు? వెహికల్ ఫైనాన్సర్ సార్. ఓకే, ప్రైవేట్ ఫైనాన్స్. మస్తాన్ గారు ముఖ్యంగా ఏంటంటే వారు ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా అక్రమంగా మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టయితే, మిమ్మల్ని బెదిరిస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి వాటి మీద ఎఫ్ఐఆర్ చేయించాలి. దీనికి బ్యాంకు వారికి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ ఏజెంట్ ఇలా చేస్తున్నారు కాబట్టి వారిపై చర్య తీసుకోండి. బ్యాంకు వారు కూడా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద, వాళ్ళ ఆగడాలు ఆపకపోతే మీరు ఆర్బీఐకి కంప్లైంట్ చేయొచ్చు. ఆర్బీఐ కంప్లైంట్ చేస్తే ఆర్బీఐ కూడా వారిపై కొన్ని నిషేధం విధించే అవకాశం ఉంటుంది. మస్తాన్ గారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి సార్, వేధింపులు అంటే వేధింపులకు అంటే ఇంటికి వచ్చో లేదంటే ఆఫీస్ పనిచేసే ప్లేస్లో వచ్చి ఎవరైనా ఏజెంట్స్ వచ్చేసి ఇబ్బంది కలిగిస్తుంటే కొన్ని ప్రూఫ్స్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు కదా ఇందాక. సో ఎలాంటి ప్రూఫ్స్, అంటే ఒకవేళ అంటే ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలి? అంటే కొంతమంది దాడి చేయవచ్చు, చేయకపోవచ్చు, కొంతమంది అయితే తిడతారు, పదే వచ్చేసి వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి వచ్చేసి అఫీషియల్స్కి వచ్చేసి కూడా మీ ఎంప్లాయీ ఇలాగ తీసుకున్నాడండి, ఆయన ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ముందు కూడా పరువు తీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని ఏ విధంగా బంధిస్తారు? సో ఎలాంటి ప్రూఫ్స్ సమర్పించాలి? అలాగని ఈ ప్రూఫ్స్ ఎవరికి సమర్పించాలి? ముఖ్యంగా ఏదైనా నేరం జరిగినప్పుడు అది నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలనేది అందరికీ తెలిసిన విషయమే. సాక్ష్యాధారం లేని ఏ కోర్టులు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేవు, ఫేవరబుల్ జడ్జిమెంట్స్ ఇవ్వలేవు. కాబట్టి మన లోన్ రికవరీ ఏదంటే ముఖ్యంగా ఏమొస్తాయి? ఫోన్ కాల్స్ లేదా మెయిల్స్, లేకపోతే ఫోన్ రికార్డింగ్స్, వాళ్ళు తిట్టిన, బూతులు తిట్టిన, బెదిరించిన, అలాంటి చేసిన. అలాగే వాళ్ళు వచ్చి మనం ప్రత్యక్షంగా మన ఇంటికి వచ్చి బెదిరించారనుకోండి, మన సాక్ష్యాలు ఎవరుంటారు? ఒకసారి సీసీ కెమెరా ఉంటే పర్వాలేదు, లేదంటే మన పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పగలిగితే, ఆ సందర్భంలో ఫోటో తీయగలిగితే, వీడియో తీయగలిగితే, అలాంటివి ఏమైనా ఉంటే, సాక్ష్యాలు ఉంటే మీ కేసు ఇంకా బలంగా ఉంటుంది.
ఒకవేళ లేకున్నా కూడా ఎవరైనా ఓరల్ ఎవిడెన్స్ తో కూడా ఒకసారి చెప్పి మనం నిరూపించవచ్చు. కానీ ఓరల్ ఎవిడెన్స్ కంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, రికార్డింగ్ ఎవిడెన్స్ చాలా బలంగా ఉంటాయి నవేడేస్. కాబట్టి అటువంటి సేకరించగలిగితే వెరీ గుడ్ లక్. లేదంటే ఓరల్ ఎవిడెన్స్ చూసిన వారు, విన్నవారు ఎవరైనా ఉంటారు, పక్కన బెదిరించినప్పుడు ఉన్నవారు ఉంటారు. లేకపోతే మన మీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చి ఇట్లా బెదిరించారు చెప్పారు, మాకు కూడా చెప్పారు, సాక్ష్యం చెప్పగలిగితే నిరూపించబడుతుంది. కాబట్టి ఇటువంటి సాక్ష్యాలతోటి మీరు వారి మీద నేరపూరిత చర్యలను నిరూపించవచ్చు. అంటే సార్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు డైరెక్ట్గా మెయిల్ కూడా చేయవచ్చా ఇలాంటి, అంటే ఏజెంట్లు ఇలా వేధిస్తున్నారని చెప్పేసి ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో రికవరీ ఏజెన్సీస్ వాటి మీద? ఓకే, సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందండి? మీరు ఆర్బీఐకి డైరెక్ట్ గా మెయిల్ ద్వారా కానీ రిటర్న్ కంప్లైంట్ కానీ పంపించవచ్చు. వారి అఫీషియల్ వెబ్సైట్ కి మెయిల్ పంపించవచ్చు. మీరు అందులో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ముఖ్యంగా ఆర్బీఐ తీసుకునే చర్యలు వాటి నిబంధనలకు ఎక్కడైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారి మీద నిషేధం విధించే అవకాశం ఉంది. అలాగే ఆ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళని అపాయింట్ చేసిన బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా సర్టెన్ నిబంధనలు విధించే అవకాశం ఉంది. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా, చర్యలు తీవ్రమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, కళ్యాణ్, నంద్యాల నుంచి కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ చెప్పండి, మీ సమస్య ఏంటండి? సార్ టీవీ మ్యూట్ చేయరా? ఎంఎస్ఎంఈ స్కీమ్ నుంచి ఏపీ 39ER0238 ఎంఎస్ఎంఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాల నుంచి లోన్ తీసుకున్నారు సార్. తీసుకుని ఉంటే అది ఎంఎస్ఎంఈ సార్. ఎన్ని లక్షలు తీసుకున్నారు? కార్ కు తీసుకున్నాం సార్. చెప్పండి సార్. కార్ కు మొత్తం 11 లక్షలు సార్ ఇన్వెస్ట్మెంట్. సబ్సిడీ వచ్చి 4,99,000 సార్. అయితే వాళ్ళు సబ్సిడీ లెటర్ ఇచ్చినారు, కానీ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ లో సబ్సిడీ రిలీజ్ కాలేదు సార్. ఓకే. కానీ బ్యాంకరు బండి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్, రికవర్ చేస్తున్నారు. చేసుకొని డిఐసి సెంటర్ లోని ఆర్టీఓకు రెఫరెన్స్ చేసినారు సార్, ట్రాన్స్ఫర్ చేయమని. మేము బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, వేరే వాళ్ళకు ఓపెన్ యాక్షన్ ఇచ్చినాము అని. కానీ ఆర్టీఓకి పోయి మేడం ఇది ఎస్ఎంఎస్సి స్కీమ్ కింద వచ్చినది, సబ్సిడీ ఇంకా రాలే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ లో గత 5 years నుంచి అని చెప్పేసి చెప్పినాం. సరే అని చెప్పి లెటర్ కన్సిడర్ చేసి మరి అగైన్ సెకండ్ నోటీస్ ఇచ్చాను. సెకండ్ నోటీస్ ఇచ్చే టయానికి డిఐసి సెంటర్ వాళ్ళతోని, డిఐసి సెంటర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్తో మరొక లెటర్ ఎంటర్ చేశారు సార్. చేసి మీరు చేసిన సబ్సిడీ క్యాన్సలేషన్ అయింది, డాక్యుమెంట్ సబ్మిషన్ చేయలేదు, నాట్ సబ్మిషన్ ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్, దట్ యువర్ సబ్సిడీ ఈజ్ క్యాన్సలేషన్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చినాడు డిఐసి సెంటర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఆర్టీఓకి సార్. ఆ బ్యాంకర్ కు ఇచ్చినారు. కానీ ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఆర్బీఐ నామ్స్ ప్రకారము 1 year వరకు లోన్ ఎగ్జామ్షన్ ఉన్నది సార్, కట్టకుండా రాలే, సబ్సిడీ రాలే. ఇతని ఇన్వెస్ట్మెంట్ 10% సార్. 10% ఆఫ్ ద లోన్ అంటే 1,10,000 కట్టారు. బెనిఫిషియరీ అమౌంట్ 2 lakhs తీసుకున్నారు. ఓకే, 4,90,000 రిలీజ్ కాకముందే బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఎవరికి రాలే, ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికి రాలే 3-4 years నుంచి సార్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ ద్వారా సబ్సిడీ. కానీ బ్యాంకరు బండి హ్యాండ్ ఓవర్ చేసుకుని తిప్పుతా అన్నాడు. తిప్పుతా ఆర్టీఓకి ఏం చేసినాడు, మేము ఎవరికి తిప్పలే, బండి మా కస్టోడియల్లో ఉంది అని చెప్పేసి లెటర్ ఇచ్చినారు, సేఫ్ కస్టడీ ఆఫ్ ఎస్బీఐ అని. కానీ మేము ఈ టోల్ గేట్ల కాడ తీస్తే లెటర్లు వచ్చినాయి సార్. అంటే బండి ఎన్నిసార్లు తిరిగినది కానీ లెటర్లు వచ్చినాయి. వెహికల్ ని వాళ్ళ అవసరాల కోసం తిప్పుతున్నారా? లేదు సార్, పర్సన్ వాళ్ళకు వేరే హ్యాండ్ ఓవర్ చేసిన పర్సన్ కి ఇచ్చినారు, వాళ్ళ అవసరాల కోసం తిప్పుతాడు సార్. అది సార్ విషయం. ఏమన్నా దీని నుంచి ఆర్బీఐకి కానీ అట్లా ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడానికి బ్యాంకర్ మీద ఉన్నదా? ఇట్లా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ మాకు సబ్మిషన్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పి నాట్ సబ్సిడీ అమౌంట్ అని చెప్పి మొత్తం లెటర్ ఇచ్చినారు అప్పుడు ఫస్ట్ మాకు. ఇప్పుడు ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అని చెప్పేసి కానీ ఇచ్చినారు సార్. ఇప్పుడు అవి లేరు అని చెప్పి నిన్న లెటర్ ఇచ్చినారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాకు కొంత అవకాశం కల్పించారు సార్. ముఖ్యంగా దీంట్లో ముఖ్యమైన లోపం ఏంటంటే
మీకు గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ ప్రకటించారో ఆ సబ్సిడీ బ్యాంకర్కి రాలేదు కాబట్టి వాళ్ళు వెహికల్స్ సీజ్ చేశారు. దీంట్లో గవర్నమెంట్ ఫాల్ట్ ఉంది కాబట్టి మనం బ్యాంకర్ అనడానికి ఏం లేదు. అయినప్పటికీ కూడా ఆ వెహికల్ వాళ్ళు చట్టవిరుద్ధంగా తీసుకోవడం, వెహికల్ అయితే ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ కట్టి ఉంటేనే ఇచ్చి ఉండాలి. బ్యాంక్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అది గవర్నమెంట్ ఇస్తే మాత్రమే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా బ్యాంకరు సరైన పద్ధతులు పాటించలేదనిపిస్తుంది. ఆ అమౌంట్ రాకుండానే మీకు ముందుగా అడ్వాన్స్ గా వెహికల్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల మీకు నష్టం జరిగింది కాబట్టి మీరు ఆర్బీఐకి కంప్లైంట్ చేయొచ్చు మీరు. సరే, ఇప్పుడు పరువు నష్టం అలాగనే అంటే పరువు నష్టం దావా కేసు అలాంటివి అని వేయవచ్చా? ఒకవేళ రికవరీ ఏజెంట్ వచ్చేసి ఎడాపెడా మాట్లాడేస్తుంటాడు, స్నేహితుల ఇంటికి వెళ్ళడము, కుటుంబ సభ్యుల్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, అలాగనే ఆఫీసులకు వెళ్ళి మాట్లాడటము, ఈ విధంగా వేధిస్తూ ఉంటారు. అసలే అతనికి ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే డబ్బులు లేక కావాల్సిన సమయం అడగవలసిన పరిస్థితి ఆయనకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెంట్లు ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ద్వారా పరువు పోతుందనే విషయంతోనే, పరువు పోతేనే ఆత్మహత్య చేసుకుంటారనేది ఒక రుజువు అయిన విషయం ఇది. సో ఈ పరువు పోవడానికి కారణంగా నిలుస్తున్న ఈ ఏజెంట్లు ఎవరైతే ఉందో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? సో దీనికి కావాల్సిన సాక్ష్యాలు ఏంటి, అలాగనే ఏ విధంగా పోలీసులకు కానీ లేదంటే ఉన్నతాధికారులకు కానీ ఏ విధంగా ఫిర్యాదు చేయాలి? ముఖ్యంగా ఇటువంటి కేసుల్లో ఆర్బీఐ స్పష్టం చేస్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దు. ఎందుకంటే ముఖ్యంగా లోన్ తీసుకున్న వారి యొక్క స్వేచ్ఛ హక్కుని భంగపరచవద్దు, అలాగే వారిని అగౌరవపరచవద్దు. అగౌరవపరచడం అంటే పరువు తక్కువ చేయడమే, అంటే సమాజంలో మన యొక్క గౌరవాన్ని తగ్గించడమే. అలాంటి సందర్భంలో వారిపై 499, 500 ఐపీసీ ప్రకారం క్రిమినల్ కేసు దాఖలు చేయవచ్చు. అలాగే పరువు నష్టానికి తగిన నష్టపరిహారం, ఆ పరువు నష్టం వల్ల మనం పడిన మానసిక వేదన, బాధ, అలాగే సొసైటీలో మనకి తక్కిన గౌరవాన్ని మన దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పరువు నష్టం ప్రకారం ఎంత అమౌంట్ అనేది ఒకటి ఎస్టిమేటెడ్ వాల్యూ తోటి మనం పరువు నష్టం దావా వేయచ్చు. రికవరీ ఏజెంట్ల మీద వేయచ్చు, దానికి కారణమైన బ్యాంకును కూడా పార్టీగా చేయవచ్చు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మి తిరుపతి నుంచి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సార్. సార్ అమ్మా చెప్పండి. సార్ నా పేరు లక్ష్మి అండి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సార్ మా ఆయన పర్సనల్ లోన్ తీసినారు, అది ఏం లోన్ అని కూడా నాకు తెలియదు సార్. ఆయన సడన్ గా చనిపోయినారు, 9 ఏళ్ళు అవుతా ఉంది ఆయన చనిపోయి. ఆయన చనిపోయినాక ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన లోన్ కట్టాలమ్మా అనేసి కోటక్ నుంచి, బజాజ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అది కట్టే పరిస్థితిలో మేము లేము సార్. మా మామ ఆయన పేరు మీద గంగాధర్ అనేసి ఆయన వాళ్ళ నాన్న అది నామిన్ గా పెట్టేసినారు. అది ఇప్పుడు కట్టమనేసి వాళ్ళు ఫోన్ చేసి ప్రెజర్ చేస్తున్నారు సార్. దానికి ఏదైనా సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అనేసి మీకు ఫోన్ చేయడము. నామినీగా మీ పేరు ఉంది? లేదు సార్, మా మామ పేరు ఉంది. ఆయన ఏజుడు సార్, అతను ఏం పని చేయలేడు, అతనికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సార్. నేను నా పిల్లకాయలము మేము తనిగా ఉన్నాం సార్. నాకంటూ ఎవరు లేరు చూసేవాళ్ళు. నా పిల్లకాయలు నేను చూసుకునే నాకు సరిపోతా ఉంది. ఇప్పుడు మా మామ మీద నామిని మీ మామ ఉన్నారు కదమ్మా, ఆయన మీద లీగల్ గా మేము యాక్షన్ చేస్తాము అది ఇదని చెప్తున్నారు సార్ ఫోన్ చేసి. ఇప్పుడే ఒక 1/2 అవర్ తర్వాత ఫోన్ చేసినారు వాళ్ళు. మా వల్ల కాదు మేడం కట్టేదానికి, అతను ఏజుడు అని కూడా మేము చెప్తే కూడా మేము మీకు చేయాల్సింది మేము చేస్తామమ్మా అనేసి మమ్మల్ని ఇదంటున్నారు సార్. మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు టీవీ చూస్తా ఉంటే మీ ఛానల్ వెళ్తా ఉంది, దానివల్ల ఇంకా మీకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాం సార్. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ముఖ్యంగా ఒక లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే అతని వారసులు ఎవరైతే ఉంటారో వారిపై బాకీ తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏ సందర్భం అంటే ఆ డిసీజ్డ్ ప్రాపర్టీస్ ఏమైనా డివాల్వ్ అయితే, వీరికి సంక్రమించి ఉన్నట్లయితే, ఎప్పుడైతే ఆ ఆస్తి వాటాలు వచ్చాయో అలాగే అప్పులు కూడా భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పద్ధతులు చేయాలంటే వాళ్ళు చట్టపరంగా కోర్టు ద్వారా మాత్రమే లీగల్ హెయిర్ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గర చట్టబద్ధంగా బాకీ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు వారి నుంచి ఎటువంటి ప్రాపర్టీస్ ఏమి రాలేదు కాబట్టి, మీరు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి వసూలు చేయడం అనేది కోర్టు సహజంగా ఇట్లాంటి వాటిలో డిగ్రీలు ఇవ్వవు.
సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏదైనా ఒక బాకీ ప్రామిసరీ నోట్ ద్వారా కానీ కాంట్రాక్ట్ ద్వారా ఏదైనా సరే ఒక బాకీని ఒక లిమిటేషన్ ఉంది దానికి. ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బాకీ చెల్లకుండా పోతుంది. ముఖ్యంగా అది గమనించాలి. మనం డేట్ ఆఫ్ లోన్ ఎప్పుడు తీసుకున్నాడు, చివరి చెల్లింపు ఎప్పుడు చెల్లించారు, ఆ చివరి చెల్లింపు నుంచి 3 సంవత్సరాలు దాటితే ఆ బాకీ వసూలు చేయదగ్గ బాకీ కాదు, కాలం చెల్లిన బాకీ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాటికి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కోర్టులోనే పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మీపై వాళ్ళు ఏమన్నా లోన్ రికవరీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతుంటే, మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే, మీరు వారిపైన కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకునే అవకాశం మీకు ఉంది. మీ ఇంటికి రావద్దని, మిమ్మల్ని బెదిరించవద్దని చెప్పి మీరు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకునే అవకాశం మీకు ఉంది. మీరేం భయపడవద్దమ్మా. మీరు మీ యొక్క పరిస్థితి, మీ దగ్గరలో ఉన్న ఒక మంచి న్యాయవాదిని సంప్రదించి మీరు తగిన సలహాలు తీసుకుని మీరు ధైర్యంగా ఎదుర్కోండి. రైట్ అమ్మా. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా, వచ్చి ఏదైనా వేధించడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? లేదు సార్, నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్. ఇది మా ఆయన నెంబర్ సార్. నేను పిల్లకాయలకి ప్రతి ఒక్కదానికి మా ఆయన ఈ నెంబరే పెట్టేసినాడు సార్. అతను నెంబర్ ఎందుకు మార్చేదని నేను అలాగే ఆ నెంబరే పెట్టుకొని ఉన్నాను సార్, పిల్లకాయల కోసమే అనేసి. ఆ నెంబర్ ద్వారా ఫోన్ చేసి అమ్మా మీరు కట్టాల్సిందే కంపల్సరీ అది ఇదని నన్ను ప్రెజర్ చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పటికి నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను సార్. నా పరిస్థితి అలా ఉంది. మెయిన్ మా మామ ఉన్నారు కదా, అతని మీదకే చెప్తున్నారు సార్ వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు ఒకటేమ్మా, మీ మీద ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, కట్టమని మిమ్మల్ని బెదిరించినా, మీకు ఇబ్బంది పెట్టినట్లయితే మీరు తక్షణమే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. మీరు తక్షణమే పోలీసులు చర్య తీసుకుంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీస్కి ఇవ్వండి, లేదా ఎస్పీకి ఇవ్వండి, లేదా కోర్టులో కంప్లైంట్ చేయండి. మీకు ఎటువంటి భయం లేదమ్మా, మీరు వాళ్ళని నిరోధించవచ్చు. కోర్టులో కూడా మీరు డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒక సర్వీస్ ఉంటుందమ్మా. కోర్టులో వెళ్ళి మీరు అడిగితే తప్పనిసరిగా ఎవరైనా చెప్తారు. అక్కడ లాయర్లకు ఎవరినైనా కలిసి మీరు మీ సమస్య చెప్తే తప్పనిసరిగా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ద్వారా కూడా మీరు కేసు పెట్టవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ జోలికి రాకుండా అయితే చేయవచ్చు. మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మీ పిల్లల్ని కూడా చదివించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. మరో కాలర్ ఉన్నారండి, రమేష్ గారు నిజామాబాద్ నుంచి. రమేష్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. ఇది మా తమ్ముడేమో ఇది హోమ్ లోన్ తీసుకున్నారు సార్. ఇది హోమ్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళకేమో భూమి లేదు, ఏం లేదు. ఉన్న ఒక ఇల్లు పల్లెటూరులో ఉంటారు. హలో, పల్లెటూరు వాళ్ళు ఏమంటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఊరేసుకొని చనిపోయారు మా తమ్ముడు. అంటే తమ్ముడు అంటే బాబాయ్ వస్తారు. వాళ్ళేమో ఫైనాన్స్ వచ్చి మాకు డబ్బులు కట్టాలా, కట్టిన దాకా కాదు, అది వాళ్ళ భార్య మీద లోన్ ఉంది. అట్లా వాళ్ళు సతాయిస్తున్నారు సార్. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు సార్ వాళ్ళకి. ఇక మీకు లోన్ ఇచ్చింది ఎవరు, ఏ బ్యాంక్ ఇచ్చారు, ఏ పర్పస్ ఇచ్చారు? చెప్పండి రమేష్ గారు. హలో రమేష్ గారు చెప్పండి. అదే లోన్ కట్టాలా లేకుంటే కట్టేదాకా కాదు అనుకుంటే వాళ్ళు సార్. వాళ్ళకి ఇది ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారా, గవర్నమెంట్ బ్యాంక్ ఇచ్చిందా, ఏ బ్యాంక్, ఏ ఫైనాన్స్ సంస్థ ఇచ్చిందండి? ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. అవును సార్. దాని పేరు ఏమైనా తెలుసా మీకు? పేరు అది ముందు సార్, అది పేరు గుర్తులేదు సార్. అది ఓకే రైట్. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉంటున్న ఇల్లుని కట్టించుకోవడం కోసం హోమ్ లోన్ తీసుకున్నారు అంతేనా? అవును సార్. వాళ్ళు ఉన్న ఇల్లు మీద వాళ్ళు హోమ్ లోన్ ఇచ్చారు సార్. కట్టిన ఇల్లు మీదనే ఇచ్చారు. కట్టిన ఇల్లు మీద? అవును సార్. ఓకే సార్, కట్టిన ఇల్లు మీద లోన్ తీసుకున్నారు. ఇంటి మీద లోన్ తీసుకున్నప్పుడు ఇల్లుని ప్లెడ్జ్ చేసే ఉంటారు వాళ్ళు. బాకీ నిమిత్తం అది చట్టపరంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది. సో బ్యాంక్ రికవరీ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒత్తిడి చేసే అవకాశం, మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ప్రాపర్టీ అటాచ్ చేయడం తప్ప వేరే మార్గంగా మేము భయపెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. చిన్న తాకట్టు పెట్టిన వస్తువు ఏదైనా ఉంటే తాకట్టు, మీరు ఆ ఇంటిని తాకట్టు పెట్టుకునే వాళ్ళు డబ్బు ఇచ్చి ఉంటారు నాకు తెలిసినంత వరకు. మీరు రుణ వివరాలు పూర్తిగా ఇవ్వలేదు. సో అటువంటి సందర్భాల్లో తిరిగి కట్టకపోతే వాటిని జప్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా చర్యలు తీసుకోండి. జప్తు చేయగా మిగతా డబ్బులు అది అమ్మేసి మిగతా వచ్చిన డబ్బులు మీరు తీసుకోవడం, సెటిల్ చేసుకోవడం, లేదా కొంత టైం అడిగి వాళ్ళకి పేమెంట్ చేయడం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బ్యాంకర్స్ హౌసింగ్ లోన్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే
వాళ్ళకి 60 days ప్రియర్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ నోటీస్ మీరు సమాధానం ఇవ్వాలి. దాని తర్వాతనే వాళ్ళు మిగతా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లాయర్ గారు ఇప్పుడు ఒకటి మానవీయ కోణంలో ఇలాగ భర్తను కోల్పోయిన స్త్రీ అలాగనే చిన్నపిల్లలు ఉన్నప్పుడు బ్యాంకులు ఏదైనా అంటే వన్ సెటిల్మెంట్ ఏదో సంథింగ్ చెప్తారు కదండి సింగిల్, ఇలాంటి ఏమైనా అంటే ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు ఉంటే 1 లక్షనో 2 లక్షలతోనే క్లియర్ చేసుకునేది కొన్ని ఉంటాయి కదా, అలాంటి వెసులుబాటు ఏమైనా ఉంటుందా? అటువంటి వెసులుబాటు బ్యాంకర్స్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుందండి. బ్యాంకర్స్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అది, ఆ వెసులుబాటు ఇవ్వడం అనేది. సో ఇది ఖచ్చితంగా వెసులుబాటు ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు, కానీ ఆ బ్యాంకర్స్ యొక్క ఇది రాని బాకీలను వసూలు చేసే క్రమంలో కొన్నిసార్లు రాయితీలు ఇస్తారు. మొత్తము ఆ కాలం చెల్లిన బాకీలకు కానీ లేకపోతే కొన్ని రకాల బాకీలకు ఎట్లా రావట్లేదు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు కొంత కన్సెషన్ ఇచ్చి ఇంతకాదు ఇంత కట్టమని మీడియేషన్ ద్వారా ఒకసారి కోర్టులు కూడా ఆ యొక్క లోక్ అదాలత్లో పెట్టి ఈ యొక్క పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మీరు కట్టలేనప్పుడు మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు లోక్ అదాలత్ని సంప్రదించి మాకు తగ్గించమని చెప్పి మీరు కోర్టు ద్వారా లోక్ అదాలత్ ద్వారా కూడా మీరు రాజీ చేసుకుని తగ్గింపు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా బ్యాంకర్స్ వాళ్ళంతటా వాళ్ళు ఆఫర్ ఇచ్చి ఎంత కట్ట మొత్తం 5 లక్షలకి ఇంత కడితే మరి మీకు ఇస్తాం, మీకు రాయితీ ఇస్తాం, మీరు కట్టుకోండి అని చెప్పి ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి సార్ మీ సమస్య. అంటే నేను ఈ బ్యాంకులు మామూలు ప్రైవేట్ బ్యాంకులు కాదండి, ఒక ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాను సార్. ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి కదండి, ప్రైవేట్ వ్యక్తులు నడుస్తారు. అయితే 50,000 తీసుకున్నాము. మాది ఆప్టికల్ షాప్ అండి, కళ్ళద్దాలు. అయితే ఆ 50,000కు రోజుకి 500 ఇంట్రెస్ట్ సార్. 500 ఇంట్రెస్ట్ రోజుకి. అంటే 50,000 రూపాయలకి 500 రోజుకి 500. అంటే మీకు మంత్లీ 15,000 పడుతుంది. 50,000కు 15,000 అంటే మంత్లీ, కానీ ఇది డైలీ 500 అనమాట కట్టాలి. అంటే ఇది ధర్మ వడ్డీ కాదు కదండి. అంటే అప్పుడు అత్యవసరం వల్ల తీసుకున్నాం సార్. అది రిజిస్టర్డ్ బాడీ అనండి, అది ఫైనాన్స్ సంస్థ అనేది. అది తెలియదు సార్. అది అంటే రిజిస్టర్డ్ సంస్థ అయినా కూడా ఇంత పెద్ద వడ్డీ అయితే తీసుకోరండి. వినండి, ఇంత భారీ మొత్తంలో అయితే వడ్డీ వసూలు చేయరు. ఎందుకంటే 3 నెలల్లోనే దాదాపు 45,000 రూపాయలు మీరు కట్టాల్సి వస్తుంది. సో డైలీ 500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మీరు అంతే ఒక 50,000కి 50,000 ఒక 3 నెలల్లోనే, అంటే దాదాపు ఒక 100 రోజుల్లోనే కట్టేస్తున్నారు మీరు. అవునవును సార్. సో లాయర్ గారు వాళ్ళు ఏంటంటే బెదిరిస్తున్నారండి. వాళ్ళు దగ్గర 6 నెలలు బట్టి కట్టాము, ఈ మధ్య కట్టలేకపోతుంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. 6 నెలల్లో మీరు దాదాపు 1,00,000 రూపాయలు కట్టేశారు, 90,000 కట్టేశారు. అంటే మా చెక్స్ గట్టి ఉండిపోయి వాళ్ళ దగ్గర జడిపిస్తున్నారు. 50,000 రూపాయలు ఇంకా ఉంది అలాగనే, వడ్డీలు మాత్రం కట్టారు. అసలు అలాగే ఉంది సార్. ఓహో. సో ఇలాంటివి రౌడీ షీటర్స్ గట్రా తెచ్చి బెదిరిస్తున్నారండి. ఎస్. సో లాయర్ గారు మీకు కావాల్సిన సలహా ఇస్తారు. చెప్పండి. ముఖ్యంగా మీకు అప్పు ఇచ్చిన వారికి మనీ లెండింగ్ లైసెన్స్ ఉందా లేదా చూడాలి. మనీ లెండింగ్ లైసెన్స్ లేకుండా మనీ లెండింగ్ చేస్తే అది చట్ట వ్యతిరేకం. అది కూడా అబ్నార్మల్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తే అది కూడా చట్ట వ్యతిరేకం. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే వారి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ ఆయన సెటిల్ చేశారు సార్. పోలీస్ స్టేషన్ లోనే 2 వాయిదాల్లోనే 25,000 సెర్చ్ చేయమని 25,000 సెర్చ్ చేయమని వాళ్ళే సెటిల్మెంట్ చేశారు సార్ పోలీసులు. అయితే ఒక్కటే ఏంటంటే మనీ లెండింగ్ సంస్థలు ఏదైనా ఉంటే అది చట్టబద్ధమైన వడ్డీని మాత్రమే వసూలు చేయాలి. దానికి పోలీసు వాళ్ళు కూడా సహకరించారంటే మీరు వాళ్ళు ఆలోచనట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు సెటిల్మెంట్ చేశారంటున్నారు కాబట్టి కట్టేస్తుంటే ఇంకేం చేయలేము. ఒకవేళ కట్టకపోతే మాత్రం మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వండి. మీరు మొత్తం ఎంత తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎంత కట్టినట్టు మీ దగ్గర రుజువులు ఉండే ఉంటాయి. వాళ్ళు పుస్తకం మీద ఇస్తారు కదా, పుస్తకంలో రాస్తారు కదా సంతకాలు పెట్టి డైలీ. ఓకే, అవి మీరు బట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మీకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మరో కాలరు శరత్ కుమార్ గారు కర్నూలు నుంచి ఉన్నారు. శరత్ కుమార్ గారు నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ మేము
బజాజ్ ఈఎంఐలో ఫోన్ కొన్నాము. నెల 10 days ముందే కడుతున్నాము. కరోనా టైంలో ఏమైంది, నేను ఎప్పుడు బ్యాంకులో నుంచి కాకుండా డైరెక్ట్ కడుతుంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చాను. సరే వెళ్దాము అని అక్కడికి వెళ్తే వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి కరోనా సోకిందని 2 వారాలు బంద్ చేశారు. సరే అకౌంట్ లో నుంచి అమౌంట్ కట్ అవుతుందని నిలబడ్డాను. మంత్ తర్వాత ఫోన్ చేసి మీరు చెక్ బౌన్స్ అయింది, అమౌంట్ లేదు అంటే, లేదు సార్ అకౌంట్ లో 20,000 దాకా క్యాష్ ఉంది, ఎట్లా చెక్ బౌన్స్ అవుతుంది నా అంటే, లేదు స్టేట్మెంట్ తీసుకురండి అన్నారు. బ్యాంకుది 3 నెలల స్టేట్మెంట్ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. నేను నా అకౌంట్ లో 3 నెలల నుంచి అమౌంట్ ఇలాగే ఉంది మేడం, నేను అడ్వాన్స్ పేమెంట్ కడుతున్నాను. మరొకటి ఏమే అంటే, నేను ముందుగా కట్టడానికి మీ ఆఫీస్కి వస్తే పలానా తేదీ పలానా రోజు కరోనా టైంలో మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి మీరు క్లోజ్ చేసుకున్నారు అని చెప్పాను. లేదు లేదు సార్ ఫుల్ పేమెంట్ కట్టండి, ఇంకా చెక్ బౌన్స్ అన్ని తీసేస్తాము అంటే 4 కంతుల అమౌంట్ ఒకటేసారి పే చేసేసాను. ఇంకా ఆడికి అంతా అయిపోయింది, ఓకే అన్నారు సార్. వచ్చిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత మీరు చెక్ బౌన్స్ అయింది, 2,000 కట్టాలి, 3,000 కట్టాలి అని అందరు ఫోన్ చేస్తుంటే వివరంగా చెప్పాను. నా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పలానా రోజు వచ్చాను, ఇలా జరిగింది అంటే, తర్వాత ఒక 3 months తర్వాత ఇంకొక అతను ఫోన్ చేసి, సార్ వాళ్ళు అలాగే చెప్తుంటారు, మీరు జస్ట్ 500 కట్టేసేయండి, ఇంకా మీకు ఎవరు ఫోన్ చేసినా కట్టామని చెప్పండి అన్నారు. సరే అని మళ్ళీ ఆఫీస్ కాడికి వెళ్ళి 500 కట్టేశాను. ఓకే ఇంకా మీకు ఫోన్లు రావన్నారు. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ అదే టార్చర్ పెట్టాను. చెక్ బౌన్స్ అయింది, మీరు 1,500 కట్టాలా, 1,000 కట్టాలా అని. ఇప్పటికి 1 year పైన అయిపోయింది. ఆ చెక్ బౌన్స్ కు మీరు 4,000 కట్టాలా, దానికి ఎక్స్ట్రా పేమెంట్ పడింది 5,000 కట్టాలని అంటున్నారు సార్. సార్ మరో కాలర్ ఉన్నారు సార్, అలా శరత్ గారికి అలాగని మరో కాలర్ ఉన్నారు. వెంకట్ గారికి కూడా వాయిస్ విన్న తర్వాత దయచేసి వాళ్ళు ఇద్దరికి కూడా ఒకటేసారి ఆన్సర్ ఇవ్వండి, మనం ముగించుకుందాం ఈ కాల్తో. వెంకట్ గారు నమస్కారం, విజయవాడ నుంచి కాల్. సార్ మీ సమస్య ఏంటో క్లుప్తంగా చెప్పేయండి సార్. ఫస్ట్ లాయర్ గారికి, మా అబ్బాయి పేరు మీద ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం సార్. అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు, రాకపోతే ఒత్తిడి చేస్తున్నారు సార్ కట్టమని బ్యాంకు వాళ్ళు ఎడ్యుకేషన్ లోను. దానికి ఏదన్నా మేము ఉద్యోగం వచ్చినా కడతామండి, కొద్దిగా టైం కావాలని కూడా లెటర్ రాసి ఇచ్చాము బ్రాంచ్ మేనేజర్ కి, అయినా సమాధానం లేదు సార్. ఇలా ఒత్తిడి చేస్తున్నారు సార్. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ కి ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తారు, ఆ జాబ్ వచ్చేంత వరకు కొద్దిగా వెయిట్ చేసి, ఎందుకంటే జాబ్ వస్తేనే కట్టగలుగుతాం కాబట్టి ఆ గ్యాప్ అది ఇస్తారు, మీకు ఆ టైం ఇస్తారు. మీరు బ్యాంక్ అనేది సంప్రదించండి, అది పెద్ద విషయం ఏమి కాదు. బాకీ తీసుకున్న తర్వాత కట్టాల్సిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మీరు కట్టలేమంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు బ్యాంకర్స్ మేనేజర్ని కలవండి, కలిసి వివరంగా చెప్పండి ఎప్పుడు కట్టగలము ఏంటనేది, దాని ప్రకారం చేయొచ్చు. మీకు అది ఇబ్బంది పడాల్సిన విషయమే కాదు. మరీ ఒత్తిడి ఇచ్చినట్టయితే దాని ఒక మీరు వాళ్ళు ఏమైనా అక్రమ చర్యలు పాల్పడ్డప్పుడు మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. అటువంటిది ఏం చేయరు సహజంగా బ్యాంక్ వాళ్ళు బాకీ వసూలు కోసమే చేస్తారు. మీరు బ్యాంక్ వసూలు కోసం, బాకీ వసూలు కోసం బ్యాంకర్స్ చేశారా, ఏజెంట్స్ చేశారా, మీకు రికవరీ ఏజెంట్స్ చేశారా, ఎవరు ఒత్తిడి చేస్తున్నారు మీకు? వెంకట్ గారు చెప్పండి, ఎవరు? బ్యాంకర్లే సార్, బ్యాంకర్లే. సహజంగా బ్యాంకర్స్ ఫోన్ లైన్ నోటీసులు పంపిస్తారు. బ్యాంక్ లో వాళ్ళ రికవరీ ఏజెంట్స్ మాత్రమే ఎక్కువగా ఫోన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయినప్పటికీ కూడా మీరు బ్యాంక్ మేనేజర్స్ కలిసి మీరు చెప్పండి, మీ యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. దాని గురించి శరత్ గారి గురించి చెప్పండి సార్. చెప్పండి సార్. శరత్ గారి విషయం కర్నూలు నుంచి కాల్ చేశారుగా, శరత్ గారు చెప్పింది దానికి ఆయనకు ఆన్సర్ ఇవ్వండి. ఆయన చెప్పింది వారిని ముందు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. మీరు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటే మీకు ఎప్పుడు ఎంత మీరు ఎప్పుడు ఈసీఎస్ ఇచ్చి ఉంటారు, ఈసీఎస్ ఎప్పుడు మీకు బౌన్స్ అయింది, ఎప్పుడు మీకు ఈ చెక్ చెల్లకుండా పోయింది, చెక్ బౌన్స్ ఎంత ఛార్జ్ చేశారు, మీరు అది కాల్కులేట్ చేసుకోండి. మీరు ఎంత కట్టారు, మీ దగ్గర కట్టిన రసీదులు ఉంటాయి, ఆ రసీదుని వాటిని పోల్చి చూసుకుని
వాళ్ళు డిమాండ్ సరైనదా కాదా మీరు ఒకసారి పరిశీలించండి. అది సరైనది కాకపోతే మీ దగ్గర ఉన్న రిజిస్టర్ బ్యాంక్ అని కలిసి ఇది కాదు ఇంత కట్టే మీద వివరంగా చెప్పండి, మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అది ఈజీ విషయం, చిన్న విషయమే, డోంట్ వరీ అబౌట్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే వీక్షకులకు కావాల్సిన ఆన్సర్స్ మీరు ఇచ్చారు, అలాగే ధన్యవాదాలు. చూశారు కదా, లోన్స్ మనం ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుంటాం, కానీ కట్టే స్తోమత ఉందా లేదా అనేది కూడా కొంచెం వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం లోన్ రికవరీ ఏజెంట్ల యొక్క ఆగడాలను మాత్రం తట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా కావాలనుకుంటే గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, ఎగ్గొట్టాలని మాత్రం కాదు, కానీ మీరు కట్టుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అది గమనించి మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగనే రికవరీ ఏజెంట్లు ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి. లేదు అనంటే మొత్తం రికార్డ్, ఎలాంటి మాటలు చెప్తున్నారు ఏంటనేది రికార్డ్ చేసుకొని మీరు ఆర్బీఐకి లేదంటే సమీప బ్యాంక్ ఏదైతే మీరు ఎక్కడ లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.